హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి కామెంట్ బాక్స్ లో ఉన్న హై పాయింట్స్ లో పాయింట్స్ గానే ఇచ్చారంటే మన వీడియోస్ కి కాకుండా ఛానల్ కి కూడా వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది. దయచేసి హై పాయింట్స్ లో పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 63వ భాగం. శిఖర పక్కనే పడుకొని ఆమెను గట్టిగా హత్తుకొని పడుకొని ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పేశాడు సిద్ధార్థ్. అర్లీ మార్నింగ్. అలసటగా కళ్ళు తెరిచిన సిద్ధుకి పూర్తిగా తన గుండెల మీద ముడుక్కొని గువ్వపిట్టలా తన ఒళ్ళో ఒదిగిపోయిన శిఖరని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది. తన ఫేస్తో పాటు మెడ మీదంతా చెమట పట్టడంతో నుదుటి మీద చేయి పట్టి చూసిన సిద్ధార్థ్కి ఒళ్లంతా చల్లగా తగిలింది. ఫీవర్ తగ్గిందని అర్థమై థ్యాంక్ గాడ్ అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. నెమ్మదిగా ఆమెని పిల్లో మీదకి చేర్చి బాగా వేడిగా అనిపించడంతో బెడ్షీట్ తీసేసి ఫ్యాన్ ఆన్ చేశాడు. రాత్రంతా బెడ్ డెక్కికి ఆనుకుని నిద్రపోవడంలా ఒళ్లెంతా పట్టేసినట్టు అనిపిస్తుంటే ఒకసారి ఒళ్లంతా విదిలిల్చి కాఫీ కోసం కిచెన్లోకి వెళ్లబోయాడు. శిఖర వేసుకున్న నైటీ కాళ్ల దగ్గర పక్కకి జరిగిపోయి మోకాళ్ల వరకు వచ్చేసింది. ఆమె వైపు ఒకసారి చూసి తల పక్కకి తిప్పుకునే నైటీని నీట్గా సరిచేసి పల్చని బెడ్షీట్ తెచ్చి మోకాళ్ల వరకు కప్పి వెళ్లిపోయాడు. తనలా వెళ్లగానే మగతగా కళ్ళు తెరిచింది శిఖర. నెమ్మదిగా పైకి లేవబోతుంటే తలంతా దిమ్ముగా అనిపించి తల మీద చేయి పెట్టి చూసుకుంటుంది. గుడ్ మార్నింగ్ బేబీ అంటూ ఎదురుగా వచ్చాడు సిద్ధార్థ్. నువ్వా కాదు, సిద్ధుని. నువ్వెక్కడికెందుకొచ్చావు అంటుండగానే అక్క అంటూ మీనా, మమ్మీ అంటూ శౌర్య ఇద్దరూ వచ్చేశారు. ఇప్పుడెలా ఉందక్కా? బానే ఉన్నావు కదా? బాగా భయపెట్టేశావు తెలుసా? ఏమంటున్నావు మీనా? అదేంటక్కా, నీకేం గుర్తులేదా? నిన్నంతా నీకు జ్వరం వచ్చి అసలు కళ్ళు కూడా తెరవలేదు. ఎంత భయమేసిందో తెలుసా? సిద్ధు సరికి ఫోన్ చేయగానే దేవుళ్లా వచ్చారు. అలాగా? అవును మమ్మీ, నువ్వు ఎంత పిలిచినా లేవకపోతే నాకు చాలా భయమేసింది. సారీ బంగారం అంటూ వాణ్ణెత్తుకొని నాకేం గుర్తులేదేంటి అని ఆలోచిస్తుంటే ఇంతలో డాక్టర్ రావడంతో గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ ఎదురెళ్లాడు సిద్ధార్థ్. గుడ్ మార్నింగ్ సిద్ అంటూనే శిఖర పక్కన కూర్చొని స్టెథోస్కోప్తో చెక్ చేస్తూ ఏమా ఇప్పుడెలా ఉంది అని అడిగింది. ఫైన్ డాక్టర్. ఇంత పెద్ద దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలాగమ్మా? రాత్రి చలి జ్వరం కూడా వచ్చినట్టుంది. పాపం సిద్ధు ఎలా మెయింటైన్ చేశాడో ఏంటో అని డాక్టర్ అంటుంటే కళ్ళు ముకిలించి సిద్ధు వైపు చూసింది శిఖర. ఓకే, ఫీవర్ తగ్గింది. కాకపోతే ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి. అలానే డైలీ ఇంజెక్షన్ కంపల్సరీ అంటూనే తనతో తెచ్చిన ఇంజెక్షన్ చేయబోతుంటే చేయి చాపింది శిఖర. ఇది చేతికి కాదు, నడుముకి వెయ్యాలి అని సిద్ధుని చూడగానే కనా మన బయటికి వెళ్దామా అంటూ వాణ్ణెత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. సిద్ధుకి నీకు ఎలా పరిచయమో కానీ నీ గురించి చాలా టెన్షన్ అయ్యాడు. పాపం రాత్రంతా మేల్కొని నిన్ను చూసుకుంటున్నట్టున్నాడు అని చెప్పి ఇంజెక్షన్ చేసి బాగా రెస్ట్ తీసుకో, లిక్విడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే ఇప్పుడెలా ఉందక్కా అని అడిగింది మీనా. బానే ఉంది, కానీ అతనెందుకు పిలిచావు మీనా? ఏం చేయనక్క, నువ్వేమో పలకను కూడా పలకట్లేదు. ఎంత భయమేసిందో తెలుసా? పోనీ డాక్టర్ టెస్ట్ చేశాక అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పాల్సింది. తానే ఉంటానన్నాడక్కా. అయినా తనుండడమే మంచిదైంది. నువ్వేమో కనీసం స్పృహలో లేవు. మెడిసిన్స్ కూడా నిన్ను లేపి నేను వేయలేకపోయాను. పాపం సిద్ధు సర్నే బలవంతంగా అన్నీ వేయించారు. ఆయన చాలా మంచివారక్కా. నిన్నటి నుండి నిన్నెంత బాగా చూసుకున్నారో తెలుసా అంటుండగానే లోపలికొచ్చాడు సిద్ధు. మీనాని బాబుని రెడీ చేయమని చెప్పి కాఫీ కప్ అందిస్తుంటే సీరియస్గా చూసింది శిఖర. ఇందులో ఏం కలపలేదు, ధైర్యంగా తీసుకో, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అంటే నెమ్మదిగా కప్ అందుకొని సిప్ చేస్తుంటే తన పక్కనే కూర్చొని ఇప్పుడెలా ఉంది అని అడిగాడు.
థ్యాంక్స్ చెప్పేంత దూరం మన మధ్య ఉందని నేను అనుకోవట్లేదు అన్నాడు సిద్ధు. చెప్పలేనంత దగ్గరితనం కూడా ఉందని నేననుకోవట్లేదు. సర్లే, నీతో వాదించి గెలవలేం కాని కాఫీ ఎలా ఉంది? కాఫీలానే ఉంది. బాగుందని మాత్రం చెప్పవే అని ముఖం తిప్పుకుని వాష్రూమ్కెళ్లడానికి లేవబోతుంటే కళ్ళు తిరిగినట్టు అనిపించి అతి కష్టంగా నడుస్తుంటే ఒక్కసారిగా ఆమె కాళ్ళు పైకి లేచాయి. ఏయ్, ఏం చేస్తున్నావురా? భయపడకు, నిన్నెక్కడికి ఎత్తుకెళ్ళనులే అంటూనే తనని వాష్రూంలో తీసుకెళ్లి దింపాడు. ఎంత ధైర్యం ఉంటే నీకు? షో, నువ్వు నిన్నెంత ఏమీ తినలేదు, అంత ఎనర్జీ రాదు, అందుకే తీసుకొచ్చాను. జాగ్రత్త, బయట ఉంటాను, పిలు అని చెప్పి వెళ్ళాడు. చ అనుకుంటూ విసుగ్గానే డోర్ క్లోజ్ చేసుకుంది శిఖర. కాసేపటికి బయటికి రాగానే నేను నడవగలను నవ్వి, అయితే నేను నడిపిస్తాను అంటూనే ఆమె చేతిని పట్టుకుని నడిపిస్తూ బెడ్ మీదికి చేర్చాడు సిద్ధార్థ్. ఇంతలో శౌర్య రెడీ అయి రావడంతో, కన్నా స్కూల్కెళ్తున్నావా, నేను డ్రాప్ చేయనా అని అడిగింది శిఖర. హలో మేడం, తమరు నిన్నంతా కోమాలో ఉన్నారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి, లేదంటే ఈసారి ఏ బస్ కిందో పడతారు. నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ, నన్ను అంకుల్ డ్రాప్ చేస్తారులే అని శౌర్య కూడా అనడంతో, పదకన్నా, మీనా టిఫిన్ కూడా ఏం చేయకు, నేను బయట తీసుకొస్తానని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ఆన్ చేసిన సిద్ధార్థ్కి తన ఫ్రెండ్స్ నుండి వందల్లో మిస్డ్ కాల్స్ ఉండడం చూసి ఏమొచ్చింది వీళ్ళకి ఇన్నిసార్లు చేశారనుకుంటూ రిటర్న్ బ్యాక్ చేశాడు. ఒరే సిద్ధు, ఎక్కడున్నావురా బాబు, ఎన్నిసార్లు కాల్ చేశామో తెలుసా? ఏమైందిరా? ఏమైందేంట్రా? నిన్ననగా మాయమయ్యావు, అసలెక్కడికెళ్ళావు? ఏహే, ముందేమైందో చెప్పు. ఏమవడమేంట్రా, ఈరోజు అంకుల్ వాళ్ళు వస్తున్నారు, మర్చిపోయావా అనగానే సడన్ బ్రేక్తో కార్ ఆపాడు సిద్ధార్థ్. ఛా, ఇలా మర్చిపోయానేంటి, అబ్బా అనుకుంటుంటే, ఏమైంది అంకుల్ అన్నాడు పక్కనే ఉన్న సూర్య. ఏం లేదు నాన్నా. సరే కాని ఫ్లైట్ ఎన్నింటికి? ఈవినింగ్ అని కుమార్ చెప్పగానే, థ్యాంక్ గాడ్, ఈవినింగ్ కదా, వస్తానులే. వచ్చేస్తావా అంటే ఇప్పుడు రావట్లేదా? లేదు, పనిలో ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సిద్ధార్థ్. ఒరేయ్ ఒరేయ్ అని కుమార్ పిలుస్తున్నా పెట్టేయడంతో, ఏమైందిరా అని అడిగాడు వెంకీ. ఈవినింగ్ లోపు వచ్చేస్తాలని పెట్టేశాడు. శౌర్యకి టిఫిన్ తినిపించి శిఖరకి కూడా పార్సల్ తీసుకొచ్చాడు. మీనా ప్లేట్లో పెట్టి శిఖరకివ్వు అని తను కాస్త ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు సిద్ధార్థ్. మీనా ప్లేట్ తెచ్చి వెళ్ళిపోవడంతో కొద్దిగా ఇడ్లీ తిన్నది కాస్త నోరంతా చేదుగా ఉండి వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంటే తినకుండా పక్కన పెట్టేసింది. ఫేస్ వాష్ చేసుకుని టవల్తో తుడుచుకుంటూ వచ్చిన సిద్ధు, ఏయ్, తినకుండా పక్కన పెట్టావేంటి? నాకు తినాలని లేదు. ఆమె పక్కనే కూర్చుని ప్లేట్ అందిస్తూ, అలా అంటే ఎలా, నిన్నటి నుండి ఏమీ తినలేదు కూడా. అబ్బా, నాకొద్దంటే వినవేంటి? కొద్దిగా తించి తనే నోటి దగ్గర పెడుతూ, 2 రోజులు చేదుగానే ఉంటుంది, కానీ తప్పదు, మెడిసిన్స్ కూడా వేసుకోవాలిగా, కొద్దిగా తిను అంటుంటే దానివైపు సిద్ధు వైపు చూస్తుంది శిఖర. హలో మేడం, నేనే ఉద్దేశంతో పెట్టట్లేదు, తినకపోతే నీరసం వచ్చి మళ్ళీ ఎక్కడో చోట పడిపోతావు, తిను అని నవ్వుతూ అంటుంటే ఏమనుకుందో ఏమో తననే చూస్తూ నోరు తెరిచింది శిఖర. నువ్వేమైనా అనుకో శిఖ, నువ్విలా ఉంటే అస్సలు బాలేదు తెలుసా. గయ్యి గయ్యమంటూ ఇంత గొంతేసుకుని అరుస్తుంటావే, ఆ శిఖర నచ్చినంతగా ఈ శిఖర నచ్చట్లేదు అని మాటల్లో పెట్టి మొత్తం తినిపిస్తున్నాడు. తన ఫ్లోలో తను చెప్పుకుపోతున్నాడు కానీ శిఖరకి మాత్రం పుట్టి బుద్ధెరిగాక మొదటిసారి సాత్విక్ కాకుండా మరో మనిషి, అది కూడా తనకిలా బుజ్జగించి తినిపించడం. దాంతో అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లొచ్చేసాయి శిఖరకి. కంగారుగా, ఏయ్, ఏమైంది, కారంగా ఉందా? లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. సరే వాటర్ తాగు అని వాటర్ తాగించి మెడిసిన్స్ అన్ని దగ్గరుండి వేయించి ఏ మందులు ఎప్పుడు వెయ్యాలో చెప్పి, ఇక నేను వెళ్ళొస్తాను శిఖర, జాగ్రత్త, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే కాల్ చేయి, ఓ 10 days ఆఫీస్కి రాకు. 10 days ఆఫీస్కి రాకపోతే మా ఎండీకి అసలే కొంచెం తిక్క, నన్ను పీక్కు తింటాడు అని సీరియస్గా అంది శిఖర. ఆమె వైపు సీరియస్గా చూస్తూ, ఆ తిక్కకి మందు కూడా నీ దగ్గరే ఉంది, దాన్ని కరెక్ట్గా యూజ్ చేయి, దెబ్బకి సెట్ అయిపోతుంది అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం అంటూ పిలిచింది శిఖర. వెనక్కి తిరిగి, ఏంటి? నెమ్మదిగా పైకి లేచి సెల్ఫ్ ఓపెన్ చేసి
ఇంటి ఖర్చుల కోసం తెచ్చిపెట్టిన 500 రూపాయల డబ్బుల కట్లో నుండి సగం నోట్లు తీసి సిద్ధుకిస్తుంటే, ఎందుకిది అని అయోమయంగా అడిగాడు. 2 రోజుల నుండి నా కోసం చాలానే ఖర్చు పెట్టినట్టున్నావు. ఎంతో నాకు తెలీదు, అందుకే ఇస్తున్నాను. తక్కువైతే అడుగు. ఆ నోట్ల వైపు శిఖర వైపు చూసి, అంటే ఈ డబ్బు కోసం నిన్ను చూసుకున్నానా? ఏదైనా కాని ఎవరిదైనా డబ్బే కదా, దీని విలువ నాకు బాగా తెలుసు, అందుకే ఇస్తున్నా. మన మధ్య బంధం కేవలం ఈ డబ్బేనా శిఖ? అంటే ఇది కూడా ఉండదుకూడదనే ఇస్తున్నాను. సన్నగా నవ్వి, ఉంచు, ముందు ముందు ఇంకా చాలా ఇవ్వాల్సొస్తుందేమో, అంతా కలిపే తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధు. వెళ్తూ వెళ్తూ మీనాకన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. రేయ్, నాకెందుకో భయంగా ఉందిరా, వీడేమో ఎక్కడికెళ్లాడో తెలియట్లేదు అని వెంకీ అంటే, నాక్కూడానే అలానే ఉంది. ఇప్పుడు అంకుల్కి ఏం చెప్పాలో ఏంటో అనుకుంటూ ఎయిర్పోర్ట్లో అటూ ఇటూ తిరుగుతున్నారు సుజీ, వెంకీ కుమార్లు. శరత్, సంధ్య, సుదీప్ ఎయిర్పోర్ట్ నుండి బయటకొస్తుంటే, ఒరేయ్, నాకు టెన్షన్తో శివరింగ్ వస్తుందిరా అంటూనే ముగ్గురు చేతులూపుతున్నారు. అదేంటి అన్నయ్య లేడు అని సుదీప్ అంటే, అవును, సిద్ధు లేకుండా వీళ్ళ ముగ్గురు వచ్చారేంటి అంది సంధ్య. ఏముంది, నీ సుపుత్రుడు ఎక్కడికో ఊరేగడానికి వెళ్ళుంటాడు అంటూనే ఎయిర్పోర్ట్ నుండి వాళ్ళిద్దరినీ తీసుకుని బయటికొచ్చాడు శరత్. మమ్మీ అంటూ వాళ్ళు రాగానే వెనుక నుండి సంధ్యని హక్ చేసుకున్నాడు సిద్ధార్థ్. కన్నయ్య, ఎలా ఉన్నావురా అని కన్నీళ్లతో ముఖమంతా తడుముతుంటే, తన అరచేతిలో ముద్దు పెట్టి, నువ్విప్పుడు ట్యాప్ ఓపెన్ చేయకు, నేను చాలా బాగున్నాను మా. సుధీప్ అంటూ గట్టిగా అతన్ని హక్ చేసుకున్నాడు. డాడ్ అంటూ ఇన్ని రోజులకి ఆయన్ని చూసిన ఆనందంలో హక్ చేసుకోబోయినా ఆయన కళ్లల్లో కనిపించే కోపాన్ని చూసి ఆగిపోయాడు. కాని వెంటనే శరత్ నవ్వుతూ చేపులు చాపుగానే, హవర్ యూ డాడ్ అంటూ ఆయన్ని చుట్టేశాడు సిద్ధార్థ్. మిస్ యూ డాడ్, మిస్ యూ టూ డాడ్. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి వచ్చి బతికిచ్చాడ్రా అని వెంకీ అంటే, నిజమే అన్న సుజీ వెల్కమ్ అంటూ వాళ్ళు తెచ్చిన బుకేస్ తెచ్చి అందరూ పలకరించుకున్నారు. సంధ్య, సిద్ధు మీ ఫ్రెండ్కి ఏదోకో యాక్సిడెంట్ అయిందంట, ఇప్పుడెలా ఉంది అని అడిగితే, యాక్సిడెంటా అంటూ వెంకీ వాళ్ళ వైపు చూశాడు. ముగ్గురు కంగారుగా అవునన్నట్టు తల్లూపితే, అవును మమ్మీ, అక్కడికే వెళ్ళాను, ఇప్పుడు బానే ఉంది, డిశ్చార్జ్ కూడా చేశారు అని మాట్లాడుతూ పార్కింగ్ ప్లేస్లో ఉన్న కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. బెంగళూరు ట్రాఫిక్ని దాటుకుని ఇల్లు చేరేసరికి నైట్ 8 అయిపోయింది. నిన్నటి నుండి సరిగా నిద్రలేక బాడీ అలసిపోయినట్టు అనిపించడంతో వేడివేడి నీళ్లతో ఓ అరగంట స్నానం చేసొచ్చాక గాని రిలీఫ్గా అనిపించలేదు సిద్ధార్థ్కి. టీషర్ట్, ట్రాక్ వేసుకుని బటన్స్ పెట్టుకుంటుంటే మెడ మీద శిఖర గోటి గుర్తులు కనిపించాయి. వాటిని చూసి నవ్వుకొని శిఖరకి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ హెయిర్ కామ్ చేసుకుని మీనాకి కాల్ చేశాడు. మీనా, శిఖరకి ఎలా ఉంది అని అడిగితే, పర్వాలేదు సార్, కానీ బాగా నీరసంగా ఉంది, బలవంతంగా కొంచెం తినిపించాను, నిద్రపోతుంది. మెడిసిన్స్ వేసుకుందా? వేసుకుంది సార్. మరి శౌర్య? హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇవనా? వద్దులే, నేను రేపు మార్నింగ్ వస్తాను, ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలసటికి ఫ్రెష్గా స్నానం చేయడం వల్ల బెడ్ మీద పడుకోగానే నిద్ర పట్టేసింది సిద్ధార్థ్కి. మరుసటి రోజు గుడ్ మార్నింగ్ మామ్ అంటూ సిద్ధు విష్ చేస్తే, వెరీ గుడ్ మార్నింగ్ సిద్ధు అంటూ కాఫీ అందించింది సంధ్య. ఏంటి మామ్, 2 రోజులు రెస్ట్ తీసుకోకుండా అప్పుడే నీ డ్యూటీకి ఎక్కేసావా? ఇదేం పెద్ద పనిరా, నేనేమైనా బరువులెత్తుతున్నానా? వంట పనేగా, అన్నిటికీ పని వాళ్ళ మీద ఆధారపడ్డం ఎందుకు? కప్ తీసుకుంటూనే చెప్పినా వినవు కదా అంటుంటే, గుడ్ మార్నింగ్ సంధ్య అంటూ వచ్చాడు శరత్. మీకూడా కాఫీ తెస్తానంటూ కిచెన్లోకి సంధ్య వెళ్ళిపోతే, వాట్ డాడ్, నిన్నంతా జర్నీ చేసొచ్చి రెస్ట్ తీసుకోకుండా పొద్దున్నే లేచారేంటి? రెస్ట్ తీసుకోవడం వల్ల లాభం ఉండదు సిద్, ఆఫీస్కెళ్ళాలిగా, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. డాడ్, నేను ఒక 1 అవర్ తర్వాత వస్తాను, మీరు ఆఫీస్కెళ్ళండి అన్నాడు సిద్ధార్థ్. ఎక్కడికి? అదే డాడ్, చెప్పానుగా, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని, ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఏంట్రా, అతనికి ఎవరూ లేరా? నువ్వెప్పుడు పక్కనే ఉండాలా? ఫోన్ చేస్తే సరిపోతుందిలే. త్వరగా వచ్చేస్తాను డాడ్, ప్లీజ్ మీరు వెళ్ళండి. అది కాదురా, జస్ట్ 1 అవర్ అంటూనే మరో మాటకి తావివ్వకుండా కాల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఏరా, వాడికి మీరు మాత్రమే కాకుండా మీకు ఫ్రెండ్ కాదా? అంటే అంకుల్, మాకంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదు,
ఏంటో మీలో ఒక్కరు కూడా సరిగ్గా సమాధానం చెప్పి చావరు అంటూనే కారు ఎక్కి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు శరత్. చైర్మన్ ఆఫీస్కి రావడంతో అందరూ టెన్షన్గా తిరుగుతుంటే వచ్చి రాగానే అన్ని పెండింగ్ ఫైల్స్ని, కొత్త ప్రాజెక్ట్ ఫైల్స్ని అన్నిటినీ ఓపెన్ చేశాడు శరత్. సిద్ధు ఈ మధ్య వర్క్ మీద చాలా డెడికేషన్ చూపిస్తున్నారు సార్ అని కృష్ణమూర్తి చెప్తే, ఫైల్ చూస్తూనే తెలుస్తుంది. ఇదంతా సరే, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు శరత్. సార్, అదే కృష్ణమూర్తి, సిద్ధు వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నాడని చెప్పావో ఆ అమ్మాయి. ఆ అమ్మాయా? తనకి హెల్త్ బాలేదని 1 వీక్ లీవ్ తీసుకుంది సార్. అలాగా, ఇంతకు తన పేరేంటి? శిఖర సార్. శిఖరా? ఈ పేరెక్కడో విన్నట్టుందే అని తనలో తనే అనుకుంటుంటే, ఇదే టైంకి హైదరాబాదులో టీ షాప్ అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చుట్టుపక్కల అన్ని అనాథాశ్రమాలు గాలించాడు దయాకర్. ఈ దయాకర్ అంకుల్ ఫ్లాష్ బ్యాక్ ముందు వచ్చాడు. మర్చిపోతే ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చెప్పింది నిజమే సార్. 25 పళ్ళ క్రితం మీరు చెప్పిన డేట్లో అర్ధరాత్రి ఒక పాపని కొందరు స్టూడెంట్స్ ఇక్కడ వదిలిపెట్టారు అని అనాథాశ్రమం వాళ్ళు చెప్తే, ఎక్కడుందా పాప? ఇక్కడ లేదు సార్. లేదా? అవునండి, ఆర్ఫన్స్లో పెరిగే పిల్లల్ని వాళ్ళ ఏజ్ని బట్టి మరో ఆర్ఫన్కి షిఫ్ట్ చేస్తాం. మీరు చెప్తున్న పాప 5 ఏళ్ల వరకు ఇక్కడే ఉంది. తర్వాత తిరుపతి అనాథాశ్రమానికి షిఫ్ట్ అయింది. అది చాలా పెద్ద ఆర్ఫన్ కాబట్టి మ్యాక్సిమం అక్కడే ఉండే ఛాన్స్ ఉంది అంటూ అడ్రస్ కూడా ఇచ్చారు. చిన్నప్పటి ఫోటో ఏమైనా ఉందా అని దయాకర్ అడిగితే, ఉంది సార్ అంటూ ఫోటో చూపించాడు. 2 జడలు వేసుకొని పాలుగారే బుగ్గలతో ఉన్న 5 ఏళ్ల పాప ఫోటో చూస్తుంటే కళ్లల్లో సంతోషం తాండవిస్తుంది దయాకర్కి. ఆ ఫోటోని తడుముతూ, ఈ పాప పేరేంటి అని అడిగాడు. 1 సెకండ్ అంటూ రిజిస్టర్ చూసిన అనాథాశ్రమం అతను శిఖరా అంటే, శిఖరా అని తనలో తనే అనుకుంటున్నాడు దయాకర్. ఇంతకీ ఆ పాప మీకేమవుతుంది సార్ అని అతను అడిగితే, నేనా పాపకి కన్న తండ్రిని అని చెప్పి అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయాడు దయాకర్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి దయాకర్ వెతుకుతున్న పాప ఎవరో కాదు, మన శిఖరనే. శిఖరకి కన్న తండ్రంట దయాకర్. మరి కన్నతల్లి ఎవరు? ఒకసారి శిఖర చెప్పింది, తన కన్నవాళ్లు కనిపిస్తే చంపేస్తానని. మరి నిజంగానే తన కళ్ళ కనిపిస్తుందా? చూద్దాం. సిద్ధు అయితే శిఖరని చాలా బాగా కేర్ తీసుకున్నాడు కదా. ఈ విషయం శరత్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఏదేమైనా తదుపరి ఎపిసోడ్లో ఒక్కొక్కటి రివీల్ అవుతూ వస్తాయి. అలానే ఫ్రెండ్స్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ మాత్రం అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్. దయచేసి హై పాయింట్స్లో హై పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన వీడియోస్కి కాకుండా ఛానల్కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.